హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఫిష్ పులుసు. చిన్న చిన్న టిప్స్‌తో చాలా టేస్టీగా నా స్టైల్‌లో ఒకసారి తయారు చేసి చూడండి. ఇక మీద ఇలానే తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలా చేయాలో చూద్దాం రండి. కడాయిలో ఫస్ట్ 4 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ తీసుకుందాము. దీనికొచ్చేసి కొంచెం ఫిష్ పులుసుకి ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటుంది. కొంచెం పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందామండి. ఆ తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఈ ఆయిల్‌లో వచ్చేసి మెంతులు, వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవుతున్నప్పుడు భలే మంచిగా కమ్మని వాసనొస్తుందనమాట. మెంతులు వేయటం వల్ల ఫిష్ పులుసు చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాననమాట. సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలు. ఇది మంచిగా మనకి బ్రౌన్ కలర్ రావాలనమాట ఉల్లిపాయలు. అంతవరకి ఫ్రై చేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నామండి మనం ఇక్కడ. పెద్దదైతే ఒక్కటే వేసుకోండి మీరు. ఈ టొమాటో మనకి బాగా మగ్గిపోవాలనమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్లు కారం వేశాను నేను. ఫిష్ పులుసుకొచ్చేసి ఉప్పు, కారం, చింతపండు పులుపు ఇవి కరెక్ట్‌గా ఉండాలండి. అప్పుడే ఫిష్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏది తక్కువైనా గానీ ఫిష్ పులుసు బావుండదనమాట. దానివల్ల అన్నీ కరెక్ట్‌గా సరిపడా వేసుకోండి. చెక్ చేసుకొని ఒకసారి. ఇప్పుడు మనం టమాటోలు మంచిగా మగ్గాలనమాట. ఒకవేళ ఎక్కడన్నా కొంచెం ఇదిగా ఉన్నా గానీ ఇలా మనం గరిటె పెట్టి నొక్కేసామంటే మంచిగా సాఫ్ట్‌గా అయిపోతాయనమాట. చింతపండొచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ ఎంత తీసుకొని నానబెట్టానండి ముందుగానే. కొంచెం వేడి నీళ్లు పోసి, ఆ పులుసు తీసి పక్కన పెట్టుకున్నామనమాట. దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఇంకా కొంచెం మామూలు నీళ్ళు కూడా పోసుకుందామండి, ప్లెయిన్ వాటర్. చింతపండనేది ఒక్కొక్క చింతపండొచ్చి పండు కొంచెం పుల్లగా ఉంటుంది. ఒక్కొక్కటి కొంచెం పులుపు తక్కువగా ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి చింతపండు ఎంత తీసుకోవాలనేది. ఈ చింతపండు బాగా పుల్లగా ఉందండి. అందుకని నేను ఒక పెద్ద నిమ్మకాయంత తీసుకున్నాననమాట. కొంచెం కరివేపాకు, ఆలోపు మసాలా రెడీ చేసుకుందాం రండి. మనకి అదొచ్చేసి ఒక పొంగు రావాలనమాట. మిక్సీ జార్‌లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2, 3 చెక్క, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయి, 4 లవంగాయలు తీసుకున్నామండి. ఇది 1 కేజీ ఫిష్ కోసం అనమాట పులుసు. అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. ఇవన్నీ మంచిగా మనం ఫైన్ పౌడర్ చేసుకొని తీసుకొచ్చేసుకుందాము. ఆ లోపల ఫిష్ వచ్చేసి కడిగి పెట్టుకున్నాం చూడండి. ఎంత మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నామనమాట. ఇప్పుడు పులుసొచ్చేసి మనకి చూడండి ఇలా ఉడకాలనమాట. ఉడికిన తర్వాత ఒక్క పొంగొస్తే సరిపోతుంది. దాంట్లో మనం ఫిష్ ముక్కలు వేసేసుకుందాము. ఈ ఫిష్ ముక్కలు వేసిన తర్వాత ఒక 5-7 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేయండి. చిదరకుండా ముక్క మంచిగా ఉడుకుతుంది. అలానే పులుసు కూడా మంచిగా పడుతుందనమాట ముక్కకి. ఉప్పు చెక్ చేసుకుందామండి ఒకసారి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది నేను వేసిన ఉప్పు. కారం సరిపోతుందండి. ఇంకా అవసరం లేదు. ఫిష్ పులుసులో వచ్చేసి నేనెప్పుడు అల్లం వేయనండి. వట్టి వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను.
చూడండి ఇదొక 10 వెల్లుల్లి రెబ్బలనమాట. నేను మిక్సీలో వేసేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేశానండి. దాన్ని పైన వేసేసుకొని మనం కలుపుకుందాము. ఈ వెల్లుల్లి వేయగానే మీకు మంచి కమ్మటి వాసనొస్తుందండి ఫిష్ పులుసైతే. అదేంటి ఇలా ఉందని మీరు అనుకోవచ్చు కలరు. నేనేం చేశానంటే ఫస్ట్ గరం మసాలా వేశానండి. అదే మిక్సీ జార్‌లో నేను వెల్లుల్లి వేశాననమాట. అందువల్ల అలా వచ్చింది కలరు. ఇప్పుడొచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేద్దామండి. వేసేసి ఇలా ఎందుకు జల్లానంటే పైన మంచిగా కలిసిపోతుందనమాట. ఒకే దగ్గర వేసామంటే కలుపుకోవటానికి కష్టంగా ఉంటుంది దానివల్ల. ఇప్పుడు 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుందామండి స్టవ్ వచ్చేసి. మంచిగా మనకి రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు. మళ్ళీ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర జల్లుకుందాం పైన. అంతేనండి. నిన్నటి వీడియోలో వచ్చి మనం అత్తాకోడలు అనుబంధాల గురించి మాట్లాడుకున్నాము. రేపటి చెప్తాను నేను వీడియోలో. మీరు కూడా కామెంట్ చేసేయండి. మీ అత్తమ్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది అనేది. రేపటి వీడియోలో నేను కూడా చెప్తానండి. మా అత్తమ్మతో నా అనుబంధం ఎలా ఉంటుందనేది. మిస్ కాకుండా రేపటి వీడియో చూసేయండి. అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.